అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పాట నచ్చింది అందరికీ? ఎస్. దమ్కీలో ఈ పాట మీరు అందరు వినే ఉంటారు, ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల. సో అది నేనే రాశాను దమ్కీలో. సో 100 మిలియన్ పాట ఇచ్చారు అప్పుడు. సో ఈ పాట కూడా ఒక 100 మిలియన్ కాదు, ఇంకో 100 కలిపి 200 చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కువ. ఎస్, హోప్ ఫర్ ద బెస్ట్. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో కమింగ్ టు లైలా, ఎప్పటికప్పుడు వర్సటైల్గా మనల్ని అందరూ సర్ప్రైజ్ చేస్తున్న విశ్వకన్నకి నేను ఎప్పుడు ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్గా ఉంటాను. థ్యాంక్ యూ అన్న ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్ సాంగ్. అండ్ షైన్ స్క్రీన్స్ అనేది ఎప్పటి నుండో డ్యూ ఉంది సార్. నాకు ఈ షైన్ స్క్రీన్స్లో ఈ పాట రాయడం ద్వారా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై డైరెక్టర్ రామ్ నారాయణ గారు, హీజ్ డైరెక్టర్, మోర్ దెన్ డైరెక్టర్, ఒక ఫ్రెండ్ నాకు. బిలీవ్ చేసి ఇంత మంచి ఒక ట్యూన్కి అద్భుతమైన, అంటే కమర్షియల్ పాట రాసే అవకాశం దొరికింది నాకు. చాలా పాటలు రాస్తూ ఉంటాము, కమర్షియల్ మీటర్లో రాయటం చాలా అరుదుగా దొరికే అవకాశం. సో అది నేను ఫుల్ఫిల్ చేశానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ గారికి, అండ్ పాట పాడిన ఆదిత్య, ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల కూడా అతనే పాడాడు, అండ్ మానసి, అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. జంగ్లీ మ్యూజిక్ ద్వారా పాటలు మార్కెట్లో ఉన్నాయండి. సో Feb 14th ఈ సినిమాని పెద్ద హిట్ చేసి, ఈ పాటను కూడా పెద్ద హిట్ చేసి మా అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. లైలా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ సాహు గారపాటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఈ మూవీ వచ్చి రామ్ నా స్టోరీ చెప్పినప్పుడు ఒక 3-4 హీరోస్ దగ్గర అప్రోచ్ అయ్యాను. బట్ ఈ లేడీ క్యారెక్టర్ ఉండేసరికి అందరూ మేము చేయగలుగుతామా లేదంటే టైంలో బ్రదర్ విశ్వక్ నేను డెఫినెట్గా ఇది చేయగలుగుతా అన్నాను, ఎప్పుడో ఇలాంటి క్యారెక్టర్ కొంచెం చూస్తున్నాను అని. తను ఎంత కష్టపడ్డాడనేది మేము రోజు చూసాము. బ్రదర్ ఇది అందరూ చేయలేరు, డెఫినెట్గా ఇది ఒక మంచి క్యారెక్టర్గా నీ ఫిల్మోగ్రఫీలో మిగిలిపోతుంది. అండ్ అట్లానే ఈ సినిమా అంతా యంగ్స్టర్సే పనిచేశారు. డైరెక్టర్ రామ్ నారాయణ్, రిచర్డ్ ప్రసాద్ అండ్ మా లియాన్ జేమ్స్ అందరూ వెరీ యూత్ టాలెంట్తో చేశాము. డెఫినెట్గా ఈ లైలా అనే సినిమా మీకు నచ్చుతుంది అండ్ వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు డైరెక్టర్ రామ్ నారాయణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్తే అండి. మీడియా అందరికి గుడ్ ఈవినింగ్. విశ్వక్సేన్ ఫ్యాన్స్ అందరికీ, ఇలాంటి ప్రొడ్యూసర్ చెప్పినట్టు ఇందాక ఇలాంటి సబ్జెక్ట్ నేను తీసుకెళ్ళి అప్రోచ్ చేసినప్పుడు ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ని ఎగ్జిక్యూషన్ అందరికీ భయం వేస్తుంది. ఈ సబ్జెక్ట్ తీసుకుని ఒప్పుకున్నందుకు బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాహు గారికి చాలా థ్యాంక్స్. ఇలాంటి సబ్జెక్ట్స్ అందరూ ఒప్పుకోరు. నెక్స్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి నాకు పనిచేసిన టెక్నీషియన్స్, రైటర్ వాసుదేవ్ మూర్తి గారి దగ్గర నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్, డిఓపి రిచర్డ్ ప్రసాద్, వీళ్ళందరూ బ్రిలియన్స్, టెక్నికల్ బ్రిలియన్స్ మీకు స్క్రీన్లో కనబడుతుంది. అండ్ నెక్స్ట్ సాహు గారు చెప్పినట్టు ఈ సబ్జెక్ట్ నేను 2-3 హీరోలకు చెప్పాను. లేడీ గెటప్ వేయడం అంత ఈజీ కాదు బాస్. ఇవన్నీ తీయాలి, ఐబ్రోస్ తీయాలి, హెయిర్ తీయాలి, బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి. ఇంత పిచ్చున్నోడే దొరకాలి నాకు. ఆ పిచ్చున్నోడు నాకు విశ్వకే దొరికాడు. విశ్వక్, ఐల్ బీ, నా లైఫ్ అంతా నేను నీకు రుణపడి ఉంటాను. లేదు ఇది మజాక్ కాదు, ఎందుకంటే ఈ స్టేజ్ మీదకి ఇక్కడికి రావడానికి నాకు 40 years పట్టింది. అండ్ ఎన్నో ట్రై చేశాను, ఎంతో కష్టపడి వచ్చి ఉంటాం. బట్ స్టిల్ ఈ హీరో ఒప్పుకోకపోయింటే ఈ స్టోరీ అక్కడే ఆగిపోయేది. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్. అండ్ కాంట్ వెయిట్ టు షో యూ ఆల్ లైలా ఆన్ Feb 14th. థ్యాంక్ యూ. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.